ఉన్నాడు. ఓకే. మొత్తం కృష్ణా జిల్లాలో సామాజిక వర్గం వైసీపీకి దూరం కావడం వెనక, ఓ సామాజిక వర్గం టార్గెట్ అవ్వడం వైసీపీకి వెనక జోగి రమేష్ ఉన్నారు అని ప్రచారం ఉంది. లేదు, బికాజ్ ఆఫ్ యూ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడు. తప్పండి. అసలు వసంత కృష్ణ ప్రసాద్తో మీరు గొడవ పెట్టుకోవడం అనేది వైసీపీకి నష్టం చేసిందా? వసంత కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు అవడానికి కారణం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నెక్స్ట్ నేనే. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చి ఎక్కడో నందిగాం మైలవరం ఎందుకు వచ్చాడండి? నన్ను జోగి నువ్వు పలానా చోటకి వెళ్ళని చెప్పి, అంటే లీడర్ మాట నేను శిరస వహిస్తానని ఆయనకు తెలుసు. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు మైలవరం నుంచి రమేష్ నువ్వు పెడనెల్లు అని చెప్పాడు. ఆయన మాట నేను ఎప్పుడు జవదాట్లు. అట్లనే మా లీడర్ని అనా ఆలోచించి, కాదు నువ్వు వెళ్ళు, మనకు మంచి జరుగుద్ది, మనం అధికారంలోకి వస్తున్నాం ఇట్లా అని చెప్తే, కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నందిగామలో ఎమ్మెల్యే అవ్వగలగా? ఓటు చేసి ఓడిపోయారు కదా. లేదు కదా, అసలు భవిష్యత్తు లేదు. భవిష్యత్తు లేని వ్యక్తుల్ని మైలవరం తీసుకొచ్చి మైలవరంలో బీఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని ఫ్యాను గుర్తు మీద గెలిచిన తర్వాత అక్కడ పార్టీ మొత్తం కూడా నాశనం చేసి, నేను నా సెన్స్ ప్రకారం, నాకున్న ఆలోచన ప్రకారం మా లీడర్కి చెప్పా, 2 సంవత్సరాల క్రితం చెప్పా, అన్నా ఇక్కడ మొత్తం కూడా దోపిడీ జరిగిపోతూ ఉంది, మన పార్టీ వాళ్ళంతా కూడా అన్యాయం అయిపోతూ ఉన్నాడు, వీడు మొత్తం కూడా ప్లాన్ ప్రకారం తెలుగుదేశం వాళ్ళకి కొమ్మక్క అయిపోయి వీడు ఇదైపోయాడు, ఇక్కడంతా దోచేస్తూ ఉన్నాడు, మట్టి బూడిద ఇసుక మొత్తం మీరేమో అతను నమ్మారు అని చెప్తే, జగన్ గారు చాలా మంచివాడండి, మంచిలో కూడా మానవత్వం ఉన్నాడు, బాగా ఇది అందరు నమ్మేస్తాడు. నమ్మేసి జోగి ప్రసాద్ మనోడు వదిలేసి నువ్వు అసలు ఏలు పెట్టబాకు, నీ పెడనా అంతే. అంటే నేను ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయలేదండి. మైలవరంలో మా కుటుంబం మీకు తెలుసు ప్రేమ, మా నాన్నగారి దగ్గర నుంచి, మా బాబాయ్ గారి దగ్గర నుంచి, మా పిన్ని దగ్గర నుంచి, మా తమ్ముడి దగ్గర నుంచి, అందరం రాజకీయ పదవులు చేసిన వాళ్ళమే, అందరం కూడా A to Z పొలిటికల్ దీంట్లో ఉన్నవాళ్ళమే, అందరూ మా దగ్గరకు వచ్చేవాళ్ళే, చిన్న చితక ఏ మంచి కార్యక్రమాలు ఏదైనా కానీ మాతో చేయించుకునేవాళ్ళే. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో నేను లేనంత మాత్రాన మా కుటుంబం అంతా ఉంది కదా, మా దగ్గరకు వస్తారు కదా, ఆ వచ్చిన వాళ్ళని చూసి ఈర్షపడితే పొలిటికల్ ఇది అవ్వదు. నేను ఇంకోటి కూడా చెప్పాను, లీడర్ చెప్పిందే వేదం, లీడర్ మళ్ళీ అక్కడే పెడనే ఓకే అక్కడే ఉంటా, నువ్వే మళ్ళీ అని చెప్పాము, మళ్ళీ నువ్వే ఎమ్మెల్యే అని చెప్పాము. కానీ అతను మనసులో ఒక పార్టీ నుంచి సర్వేలో లేకపోతే ఇంకోటో ఏదో ఉంది. లాస్ట్లో కూడా లాస్ట్ ఒక నెల అండి అతనికి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, ఇన్సెంటివ్స్ రావాలా, ఇన్సెంటివ్స్ సుమారుగా 32 కోట్ల రూపాయలు సార్. లాస్ట్లో చాలామంది పాపం డబ్బులు లేక అడుక్కుంటారు, డబ్బులు లేక జేబులు పడతారు, డబ్బులు లేక చిల్లర పనులు చేస్తారు, వాళ్ళకి ఇతనికి తేడా లేదు. 100% డబ్బులుండి జేబులు కొట్టేవాళ్ళు. 32 కోట్లు లీడర్ దగ్గర నేను ఇక్కడే ఉంటున్నాను మీ దగ్గరే ఉంటున్నాను చెప్పి 32 ఒకసారి రికార్డ్స్ తీయండి, 32 కోట్లు వసంత స్పిన్నింగ్ మిల్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఇతను పార్టీ మారాడు? ఇవ్వాల్సినాయి కదా, చట్ట ప్రకారం ఇచ్చినాయి కదా, చట్ట ప్రకారం ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి కదా సార్, ఇవ్వాలిగా. ఓకే, ఇప్పుడు అందరి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, ఇచ్చారా? ఇవ్వలేదు కదా ఆ రోజున్న పరిస్థితులు. కానీ ఇతను నమ్మించి నమ్మక ద్రోహం చేసి మాకు మా పార్టీకి మా లీడర్కి వెళ్ళిన ఇటువంటి ఇతను చరిత్రహీనుడిగానే మిగిలిపోతాడు. మీ అంటే అతను కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా యాంటీ అవ్వడం లేకపోతే ఆయన దూరం అవడం జగన్మోహన్ రెడ్డికి, దాని వెనక మీ పాత్ర లేదా? అసలు లేదండి, వాళ్ళంతా మాతో బాగుంటారు. అధికారంలో ఉన్న రోజులు మైలవరంలో జోగి రమేష్ వేలు పెడుతున్నాడని, పెడన్లో ఆయన వేలు పెడుతున్నాడని ఈ గొడవలు అయితే లేదు. వైసీపీలో కూడా పెడన్లో అసలు వేలు పెడడానికి ఏమి లేదు, అంటే ఇక్కడే ఏదో ఉందని చెబుతాడు. ఇక్కడ నేను నా నివాసం కదా సార్ ఇది, నేను లేకపోయినా నా కుటుంబం మొత్తం, నా బంధురికం మొత్తం ఆయన లేనప్పటి నుంచి ఉన్నారు కదా అక్కడ. అసలు నా పుట్టుక అక్కడ, నా చరిత్ర అక్కడ, నా రాజకీయ జీవితం అక్కడ. నేను లేనంత మాత్రాన నీకు సపోర్ట్ చేస్తున్నాం కదా మేము. నీ గెలుపుకి జగన్ గారు చెప్పగానే నేను హారతపళ్ళెంలో పెట్టి అక్కడ నీ చెప్పి నిన్ను ప్రమోట్ చేసి నేను పెడనిళ్ళా. నీ గెలుపుకి మేము ఎందుకు మరి ఆయనకి మీరంటే కోపం వచ్చింది? అసలు అతను నేను కూడా నమ్మడనిపించిందండి నాకు.
అతను నీడను కూడా అతను నమ్మడేమో అనిపించింది. మ్మ్. అటువంటి పొలిటికల్ ఇది ఈ రోజున కూడా స్టిల్ మీకు మైలవరం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అతను 43,000 మెజారిటీతో గెలిచాడు. మ్మ్. మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం గెలిచింది. మ్మ్. ఈరోజు ఒకసారి అతని నేపథ్యం మా పార్టీని కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుసు. మ్మ్. ఎవరిని నమ్మడు. మ్మ్. ఇతను బామ్మరిది తప్ప మ్మ్. ఆ నియోజకవర్గాన్ని దోచుకునేది మ్మ్. ఎవరిని ఏలు పెట్టినవారు మ్మ్. మొత్తం నాకు పారేస్తారు. మ్మ్. అటువంటి చరిత్ర నీళ్లు మ్మ్. రేపు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ ఒక్కడు కూడా నాకు తెలిసి ఇతన్ని ప్రవర్తన చూసి వస్తారా మీ పార్టీలోకి మళ్ళీ? ఇప్పుడు మా పార్టీ ఎండ్ అయిపోయింది సార్. మ్మ్. తెలుగుదేశంలో ఉన్నాడు. నేను మీ ద్వారా వైఎన్ఆర్ గారి ద్వారా ఇహాజ్ ఛానల్ ద్వారా కృష్ణప్రసాద్ని అయితే ఒకటి కోరుకుంటా ఉన్నా. మ్మ్. చంద్రబాబు నాయుడు గారిని కూడా లోకేష్ని కూడా మ్మ్. 2029 మ్మ్. అతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. కోరుకుంటున్నారు. మ్మ్. ఉంటే ప్రజలు ఏ విధంగా ఇతను 43,000 మెజార్టీ నాదని చెప్తున్నాడు. మ్మ్. 43,000 మెజార్టీతో గెలిచాను నేను అని చెప్పి చెబుతున్నాడు. మ్మ్. 43,000 ఇస్తారా 83,000 ఇస్తారా మ్మ్. అనేది ఒకసారి మనం దాంట్లో పరీక్ష చేసుకుందాం. అప్పుడు దాకా ఉండాలని చెప్పేసి నేనైతే ఆయన కోరుకుంటాను. మీ వైపు వస్తే అంటున్నా, మీ వైపు రాడు అని ఏమన్నా నమ్మకం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన ప్రేమ అభిమానం ఉన్నాయి ఆయన పైన, ఆయన కరిగిపోతాడు. ప్రసాద్ మనోడే ఇంత జరిగిన తర్వాత కూడా అంటే మా లీడర్ చెప్పాడు జగన్ అన్నా నేను చెప్పాను కదా అన్నాను. ఒకటే చెప్పాడు, నేను వెళ్ళిపోతాను, నేను తెలుగుదేశం పార్టీలో చేరతాను అన్నా కానీ డబ్బులు ఇచ్చేవాడిని, ఇన్సెంటివ్స్ ఇచ్చేవాడిని, ఇచ్చేవాడిని. అన్నా నేను తెలుగుదేశం పార్టీలోకి చేరిపోతాను అన్నా ఇన్సెంటివ్స్ ఇచ్చేవాడిని, కానీ తీసుకొని చేరాడు చూసావా, ఇది నమ్మక ద్రోహం కదా, ఇది మోసం కదా. ఇంకా అటువంటిది క్లోజ్, ఇంకా వైసీపీలోకి ఆయన వచ్చే ఛాన్స్ లేదు, చాప్టర్ క్లోజ్. మీరేమన్నా ఇటు వచ్చే అవకాశం ఉందా? నా బ్రాండే వైఎస్ఆర్ కదా సార్. మైలవరమే కదా ఇప్పుడు. మొన్న పెరంలో వచ్చాను. ఇప్పుడు నా ఇన్ఛార్జ్ నేను మైలవరం. నెక్స్ట్ ఇప్పుడు మైలవరం నుంచి. సో వసంత వర్సెస్ జోగి డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. 100% ఉండాలని కోరుకుంటున్నా, అతను ఉండాలని కోరుకుంటున్నా.